తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలిపాలెంలో బాబు మరియు యువత ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్క్లో మరియు బ్రిడ్జి సెంటర్లలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనగా కావలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారు ఉన్నత చదువులు చదివినవారు, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. వీరు అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి. ప్రతి ఒక్క యువత తప్పక చదువుకోవాలని సంఘానికి పిలుపునిచ్చారు. కార్యక్రమములో వీర మహిళ కొప్పుల లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, ఉపాధ్యక్షుడు నాగార్జున, ఐటీ కోఆర్డినేటర్ బాలు, నాయకులు మస్తాన్, ఆలా శ్రీనాథ్, కృష్ణయ్య, ప్రవీణ్, రాజేష్, నాని, మురళి, సాధు శ్రీధర్, మత్యాకార అధ్యక్షుడు డిఆర్ రవి, కమిటీ నాయకులు యానాదయ్య, రాజేంద్ర ప్రసాద్, బాబు, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, మునితాత, శివ, గిరి, పోలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు అలహరి సుధాకర్, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈరోజు జనసేన పార్టీ తరఫున మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, కావలి నియోజకవర్గ ప్రజలు సమక్షంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడానికి ఈ పార్టీ విచ్చేశాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ప్రతి ఒక్కరూ కులాలకి, మతాలకి అతీతంగా ఆదర్శించాల్సినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి, అదేవిధంగా రాజ్యాధికారం రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇదిగా అత్యున్నత స్థాయికి విద్యను అభ్యసించడం వల్ల అత్యున్నత స్థాయికి చేరుకుని మనకు ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగ సృష్టికర్తగా మిగిలారని ఈ సందర్భంగా తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోని రోజు లేని అసెంబ్లీ లాగా, అదే మా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిగా అత్యున్నత స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, ముఖ్యంగా విద్యలో బాగా చదువుకొని విద్యను అభ్యసిస్తేనే ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ లో ఎంతో అభివృద్ధిగా ముందుకెళ్తారని, ఎంతో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ప్రతి ఒక్క యువతని నేను కోరుకునేది ఒకటే. ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుగా ప్రతి ఒక్కరు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ చదువును మాత్రం ఆపకుండా చదువుకొని ఉత్తీర్ణతలై అత్యున్నత స్థాయిలో నిలబడగలిగితే ఈరోజు మీరు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడతారని తెలుసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఆహ్వానించిన మన బాబు, ముఖ్యంగా బాబుకి, మా ఇక్కడ యువతకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భీమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, నేను జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల తరఫున
కావలి నియోజకవర్గం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు బిర్జి సెంటర్ లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున పూలమాల వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి చాలా శుభసాధకం. ఎందుకంటే వారు ఒక రాజ్యాంగ సృష్టికర్త, ఒక మొట్టమొదటి మన భారత ప్రభుత్వంలో మొట్టమొదటి లీగల్ డాక్టర్ గా, మన మినిస్టర్గా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బడుగు బలహీన వర్గాలకి అస్పృశ్యతని దూరం చేసే విధంగా ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక బారిస్టర్ గా లండన్లో చదువుకొని వచ్చి భారత రాజ్యాంగ సృష్టికర్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు జరుపుకోవడం కావలి జనసేన పార్టీ తరఫున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని, ముఖ్యంగా విద్యను అభ్యసించాలని, ఎవరు కూడా విద్యను నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాము. కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భీమ్.